మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి టీఆర్ఎస్ అంతర్గతంగా మద్దతు పలుకుతూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తుంది. ఈ ప్రభావం అక్కడ రిపీట్ అవుతుందంటారా? ఉంటుంది కదనండి. ఎందుకంటే రెండు రాష్ట్రాలు నిజానికి వాస్తవానికి ఇంకో రకంగా నేను ఆలోచించి అవకాశం ఉంది. రెండు కూడా భారతదేశంలో భాగమే. రెండు కూడా ఇలా విడిపోయి విడివిడిగా రాష్ట్రాలుగా ఉన్నాయి. రెండు వేరు రాష్ట్రాలలో అనేక రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి ప్రచారం చేయరా. మరి పక్క రాష్ట్రం నుంచి వస్తే తప్పేంది? కానీ నిన్న మొన్నటిదాకా ఉన్న వైరం కారణంగా, రాజకీయ నాయకులు సృష్టించిన వైరం కారణంగా ప్రజలంత సులువుగా జీర్ణించుకోవట్లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. ఇక్కడి వాళ్ళు పోతే అక్కడ ఆమోదించారు, అక్కడి వాళ్ళు వస్తే ఇక్కడ ఆమోదించారు. ఆ తేడా ఉంటుంది. ఇంకా కొంత సమయం పడుతుంది. మనం అక్కడ ప్రజల కోసం ఎవరైనా రావచ్చు, మద్దతు ఇవ్వచ్చు అనుకున్నప్పుడు అక్కడ ప్రజల ఆలోచన మారిపోతుంది. అవును రావచ్చు, తప్పేందని నిర్ణయానికి వస్తారు. అట్లాంటి ఒక అభిప్రాయం వచ్చే వరకు కూడా ఇట్లాంటి జోక్యం అనను కానీ అట్లాంటి ఒక రాజకీయ పరిణామాన్ని ప్రజలు ఆమోదించరనేది మొన్న స్పష్టంగా తేలింది. మాకు కూడా ఆ భయం ఉండే కాబట్టే మేము మాట్లాడుకున్నప్పుడు అంతర్గతంగా ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి అని చెప్పి అనుకున్నాం. కానీ మేము అనుకున్నట్టుగా జాగ్రత్తలు అనుకున్నాం, పాటించలేకపోయాం. సో మీరు అన్నట్లు మీకు 40 సంవత్సరాల అంటే దాదాపుగా 40 పైచిలుకు మీకు రాజకీయ రంగంలో అనుభవం ఉంది. వివిధ విషయాలను కూడా విశ్లేషించే శక్తి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతుంది. ఏ పార్టీకి అక్కడ అనుకూలత ప్రజలు ఇస్తారనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడ ఏమవుతుంది పరిణామాలు అనేది నేను రాజకీయ విశ్లేషణ అనకాపల్లికి ఒక పెళ్లి కోసం పోయినప్పుడు చాలామందితో మాట్లాడినా కానీ మనం ఇప్పటికిప్పుడు దానిపైన ఒక నిర్ణయానికి రావటం కష్టం. కానీ నేను ఇంతకుముందు అన్నా కదా, చర్చ అనేది మనం సమగ్రంగా ప్రజల ముందుకు, ప్రజల భవిష్యత్తు రీత్యా ఏ రకంగా జరిగితే బాగుంటుంది అనేది సరిగ్గా చర్చ కనుక ప్రజల దగ్గరికి పోతే ఫలితాలు ఒక రకంగా ఉంటాయి, లేకపోతే ఇంకో రకంగా ఉంటాయి. ఆ చర్చను ఎంత సమర్థవంతంగా తీసుకుపోగలరు అనేది పార్టీల మీద ఉన్న ఒక బాధ్యత. అన్నీ ఒక సానుకూలంగా ఉండి మేము సరిగ్గా ప్రజల దగ్గరికి పోలేకపోయి ఎట్లా నష్టపోయినామో అట్లాంటి పరిణామాలు అనేవి ఉంటాయి. అందుకని నేను ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. సో ఇంకొక అంశం సార్, కేసీఆర్ బహిరంగంగా ప్రకటన చేశాడు, నేను ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చంద్రబాబు కాసుకో అని. ఇలా బహిరంగంగా ప్రకటించి ఈ విధంగా అంతర్గతంగా ఒక పార్టీకి సపోర్ట్ చేయడము ఎంతవరకు రాజనీతి అంటారు? ఇప్పుడు ఆయన ప్రయోజనాల రీత్యా ఆయన ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాడు. తనకు దానివల్ల జాతీయ స్థాయిలో ప్రయోజనం అవుతుంది అని ఆశపడుతున్నాడు. అది నిజంగా ఆ కోణంలో అది సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకమే. నువ్వు అక్కడ పోయి సవాలు విసిరితే నేను తారుమారు చేస్తానంటే అక్కడ ప్రజలు ఊరుకుంటారా? ఎక్కడైనా స్థానికంగా ఉండే ప్రజల ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలే ముఖ్యమవుతాయి. నువ్వు వాళ్ళకు సంబంధం లేకుండా పైనుంచి అక్కడ కానీ ఇక్కడ కానీ నేను పైనుంచి దూతను దిగినా నేను చక్రం తిప్పి మొత్తం మార్చి పారేస్తా అంటే వెనకటి గద ఋషులకు కోపం వస్తే జుట్టు విదిల్చి కమండలంలో నీళ్లు తీసి చల్లి భస్మం అవునుగా కంటే అయిపోయింది. అట్లయితుందా? ఇదేమన్నా ఎన్నికలు? ప్రజల అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలతో సంబంధం లేకుండా మనం రాజకీయాలను చూడటమే చాలా పొరపాటు, తప్పు. అట్లాంటి దృక్పథం నుంచి ఆంధ్రప్రదేశ్ నేను శాసించగలను అనుకుంటే అది ఇంకా అవివేకం తప్ప ఇంకోటి కాదది. అట్లా మనం సరి అయినటువంటి పద్ధతి కూడా కాదది. అట్లా చూడటం రాజకీయాలు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.